బ్రో నా చెస్ట్ ఒక సైడ్ పెద్దదిగా ఒక సైడ్ చిన్నదిగా ఉంది బ్రో. ఏదైనా సొల్యూషన్ ఉంటే చెప్పొచ్చుగా. బ్రో ఈ ప్రాబ్లం నీకే కాదు బ్రో, చూసిన వాళ్ళలో చాలా మందికి ఉంటది. మనకి ఏ మజిల్ అయినా చిన్నదిగా పెద్దదిగా ఉంది అంటే దాన్ని మజిల్ ఇంబ్యాలెన్స్ అని అంటాం. బేసికలీ మజిల్ ఇంబ్యాలెన్స్ అవ్వడానికి చాలా రీజన్స్ ఉంటాయి. ఫస్ట్ జెనెటిక్స్ అండ్ రెండోది మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ వల్ల. అంటే చిన్నప్పటి నుంచి మనం రైట్ హ్యాండ్ ని ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాం. సో దట్ మనకు రైట్ సైడ్ అనేది కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ అనేది వీక్ ఉంటుంది. దీన్ని కరెక్ట్ చేసుకోవడానికి ఎప్పుడైనా మీరు ఇలాంటి బైలాటరల్ మూవ్మెంట్స్ చేస్తున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ బార్బుల్ చెస్ట్ ప్రెస్ చేస్తున్నప్పుడు మీ వీకర్ సైడ్ ఏదైతే ఉంటుందో అది కిందకి డౌన్ అయిపోతుంది. సో దీనికోసం మనం ఇలాంటి యూనిలాటరల్ మూవ్మెంట్స్ చేయండి. అండ్ టూ సైడ్స్ వెయిట్ ని మనం సపరేట్ గా ట్రైన్ చేస్తాం అనమాట. దీని వల్ల ప్రాపర్ స్టెబిలిటీ లభిస్తుంది అండ్ మన మజిల్స్ మంచిగా ట్రైన్ అవుతాయి, ఈక్వల్ గా గ్రో అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఒకవేళ మీ షోల్డర్ లో ఇంబ్యాలెన్స్ ఉంటే మీరు బార్బుల్ ప్రెస్ చేసే బదులు డంబుల్ ప్రెస్ చేయండి. అదే మీకు బైసెప్ మజిల్స్ లో ఇంబ్యాలెన్స్ ఉంటే మీరు బార్బుల్ కర్ల్స్ చేసే బదులు డంబుల్ కర్ల్స్ చేయండి. చాలా సింపుల్ కదా. సో టైం తో పాటు ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ చేయండి, మీ మజిల్స్ కూడా స్ట్రాంగ్ అవుతాయి, మీ వీకర్ సైడ్ కూడా స్ట్రాంగ్ అవుతుంది.